శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, గురువారం దినం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, శక్తివంతమైన రోజు, ప్రశాంతవంతమైన రోజు. అలాగే ఈరోజు మీరు సంతోషకరమైన నవ్వు ముఖంతో అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. వాళ్ళకు సహాయం చేయడానికి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. రెట్టింపు సంఖ్యలో బలం ఎక్కువగా ఉంది. ఈరోజు చతుర్దశి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం. ఇది చంద్రుడు తులారాశికి 2వ స్థానంలో నుండి గురువు చేయ చూడబడడం గజకేసరి యోగంతో సరి సమానంగా పనులు చేయడానికి ఈరోజు ఏ కార్యక్రమాలు చేపట్టినా అది విజయ శిఖరం కలుగును. కొన్ని మందికి డబ్బులు పరమైన విషయాల్లో ఎక్కడైనా మీరు సమకూర్చుకోవాలని వాళ్ళతో సహాయం అడిగి ఉంటే ఖచ్చితంగా డబ్బులు కూడా వచ్చి చేరడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మన కుటుంబంలో ఒక నూతనంగా కొన్ని పనులు చేయడం వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో మన్ననలు పొందుతారు. తులారాశి వారు ఈరోజు తెలివితో అనేక కార్యక్రమాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా దాన్ని అధిగమించుకొని శరీర శ్రమతో కూడిన పనులు చేయడానికి మొదలుపెట్టిన పనుల్లో వదలకుండా ప్రయత్నం చేసే ప్రతి పనిలో కూడా ఈరోజు విజయ అవకాశాలు మీకు నిండు కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మన కుటుంబీకులకి పితృకు సంబంధించిన తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రులు వాళ్ళు సహకారం అందించబోతున్నారు. దానివల్ల కుటుంబంలో కష్టాలు తీరిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువగా మనకు వంశవృక్షం అనేది అత్యంత శుభకరమైన దేవతల్లో మొట్టమొదట దేవతలు వాళ్ళే. అందువల్ల ఈ వంశవృక్షంలో తండ్రి, పిన్న తండ్రులు వాళ్ళ సహాయ సహకారాలు కూడా మనకు అందాలి. ఇక్కడ తులారాశికి 9వ స్థానంలో సూర్యుడు భాగ్యస్థానము, తండ్రి స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజు అంటే ఈరోజు చతుర్దశి రోజు కూడా మీరు దైవ ఆరాధన పూజలు చేయడం వల్ల పెద్దవాళ్ళ సహాయ సహకారం మనకు అందుతుంది. మన కుటుంబాన్ని ఆరోగ్యపరమైన విషయాల్లో, ఉద్యోగపరమైన విషయాల్లో అన్నిటికీ తెర వెనక నుంచి సహాయ సహకారం అందిస్తారు. ఇది చాలా ముఖ్యమైనది. జ్యేష్ఠ మాసమయ్యనందు ఈ చతుర్దశి తిథి ఈ నక్షత్రానికి అత్యంత శుభకరమైన బలం కలిగిన రోజుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం కొద్దిమంది భార్యాభర్తల్లో మానసిక ఒత్తిడి ద్వారా ఇతరులకు అంటే భార్యకు సంబంధించిన తల్లిగారి యొక్క కుటుంబ సభ్యులు ఇలా భర్తతో సంబంధించిన కుటుంబ సభ్యుల వల్ల భార్యాభర్తలు నలిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకరిపైన ఒకరు విమర్శనలు పెరిగే కొద్దీ భార్యాభర్తల్లో ఎడబాటు కనబడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడికి 6వ స్థానంలో కుజగ్రహాధిపతి ఉండడం, ఆయన పైన చంద్రుడి పైన కుజుడు వీక్షణ పడడం వల్ల ఉన్నది గొడవ పడింది భార్యాభర్తలు ప్రేమ అనురాగాలతో కొన్ని వాదోపవాదాలతో దూరమై ఉంటారు. అమ్మగారి ఇంటికి పంపించేయడం, మళ్ళా ఇక్కడ భర్త ఇబ్బందులు పడడం, ఇద్దరి మధ్యలో ఐకమత్యం ఉన్నా, రాష్ట్రాధిపతులు కలుసుకున్నా ఇతరుల వల్ల ఇబ్బందులు అధికం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కొద్దిగా మౌనం పాటించి పెద్దల యొక్క సలహాలు, గురువుల యొక్క సలహాలు, పెద్దవాళ్ళతో మనం పరిష్కరించుకుంటే విడిపోయిన జంటలు మళ్ళా కలుసుకోవడానికి కూడా ప్రయత్నాలు కలుగబోతుంది. అందువల్ల ఆనందకరమైన విషయాలు చెయ్యాలి అంటే శక్తివంతమైన బలం ఉండాలి. అది ఈ రోజుటికే అధిక శాతం ఉండడం వల్ల ప్రయత్నం చేయండి. అలాగే వివాహ కార్యక్రమాలకి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. త్వరగా వివాహం కానీ కాలేక ఇబ్బందులు పడుతున్న, వయస్సు పెరిగిన తర్వాత ఇబ్బందికరంగా ఉన్న వారికి ఖచ్చితంగా తులారాశి వారికి ఖచ్చితంగా వివాహ జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది
జ్యేష్ఠ మాసములోని సంపూర్ణంగా జరగబోతుంది. అలాగే పుత్ర సంతాన యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు సంతానం కలగవచ్చును. అందువల్ల మనకు కుటుంబంలోనే ఆనందకరమైన సన్నివేశాలు, శుభవార్తలు వినడం వల్ల కుటుంబం అంతా సంతోషకరంగా ఉంటుంది. ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఈరోజు అత్యధికంగా మనసులో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అందరితో ప్రేమతో మాట్లాడగలుగుతారు. ప్రేమ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు, వాళ్ళు, పిల్లలు, భార్యాభర్తలు అందరూ కూడా ఈరోజు ప్రేమతో కూడిన విషయాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు గురుస్థానాన్ని బట్టి మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. అతని ఇబ్బందికరమైన కొన్ని విషయాలు. గురువు 8వ స్థానంలో ఉండడం వల్ల మీకు అధ్వానంగా నుండును. ఏది ప్రారంభించిన ఆటంకాలు కలుగును. జరిగిపోతున్న బాధాకరమైన సంఘటనలను గురించి మనోవేదన చెందుతారు. శారీరక మానసిక సమస్యలు మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించును. ఒత్తిడికి ఎక్కువగా ఇబ్బంది కలిగించినట్లు కొద్దిమందికి గురు రాశిచక్రంలో బలంగా లేనప్పుడు ఇట్లాంటి సమస్యలు ఉంటుంది. కానీ ఉజ్వలమైన సుఖమైన సమయం చంద్రుడు రీతిగా, అలాగే శుభగ్రహాల బుధుడు శుక్రుడు కలయిక వల్ల మీ పనుల్లో ఆలోచన అదృష్టం కొని తెచ్చును. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆహ్వానించబడుదురు. ఇతరులతో కలిగటం ఇష్టపడుదురు. మీ నాయకత్వం లక్షణాన్ని కొత్తగా ప్రశంసలు పొందుదురు. అందువల్ల నష్టములు మరింత కాలం కొనసాగినా కానీ వాటి ప్రభావం అంత ఎక్కువగా ఉండకపోవచ్చును. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు పట్టించుకోవాల్సి వస్తుంది. సాధారణ విషయాల కంటే మంచి ఫలితాలను గూర్చి ఎక్కువగా శ్రద్ధతో కూడిన పనులు చేయడం మంచిది. అనారోగ్యంలో కళ్ళుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అలాగే శత్రుస్థానంలో రాహు నిరంతరం కొద్దిగా ఏదో మాయాజాలం చేసుకోవడం, మన మిత్రులు మన శత్రువులుగా కనబడలేక వాళ్ళకి మాస్క్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర మాటలతో కవ్వింపు చర్యల ద్వారా మీ డాక్యుమెంట్ సంతకాలు పెట్టుకోవడం, మీ దగ్గర ఉండే డబ్బులని పూర్తిగా లాగేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నది. అత్యంత జాగ్రత్త. జాగ్రత్త. ఎందుకంటే స్నేహితుడికి కాఫీ ఇవ్వండి, టిఫిన్ పెట్టండి, భోజనం పెట్టండి. కానీ అంటే స్నేహితులందరూ చెడ్డవాళ్ళు కాదు. కొంతమంది ఏదో వాళ్ళ అవసరాని కోసం కొద్దిగా డబ్బులు అడుగుతారు. పాపం వాళ్ళకి ఏదో కష్టాలు ఉండొచ్చు, ఎక్కడో అప్పులు బాధలు ఉండొచ్చు. ఉన్న పలంగా స్నేహితుడు కనబడ్డాడు కదా అని మన దగ్గరికి వచ్చి ఇబ్బందులు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఉన్న జాగ్రత్తలు. ఎందుకంటే మనకు ఆర్థిక స్థితి అప్పుడప్పుడు సతలం అవుతూ మానసిక ఒత్తిడిని ఇస్తున్నది. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఈరోజు అత్యంత శుభకరం. వాళ్ళు అనుకున్న పనుల యందు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనసులో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అత్తగారి ఇంట్లో గెట్ టుగెదర్ ప్రోగ్రాములు చేయగలుగుతారు. అత్తగారు, అల్లుడు కొత్త వివాహమైన విషయాల్లోకి ఈరోజంతా పనులు చాలా సులభంగా చేసేస్తుంటారు. నూతన ఉత్సాహంతో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. ఆనందకరమైన జీవితం. ఈరోజు మీరు ఎన్నలేని ఒక సంతోషాన్ని, మీకు ఎదురు చూసిన కొన్ని సంఘటనలు మీకు కలిసి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ప్రత్యేకించి అన్ని రంగాలలో విజయ అవకాశాలు ఉంటుంది. రాజకీయ ఒత్తిడులు అధికంగా ఉండడం వల్ల పనుల్లో ఆటంకాలు, మానసిక ఒత్తిళ్లు అధికమవడానికి అవకాశం ఉంటుంది. శ్రమతో పనులు చేసినా మెప్పు పొందకపోయినా ఇబ్బందులు కలిగించుకోకుండా ఉండాలని మీ మనసులో కోరికలు ఉంటాయి. ఎదుటి వాళ్ళతో ఇబ్బందికరంగా కొన్ని సంఘటనలని మీరు సర్దించుకొని పోవడానికి ఈరోజు అవకాశం ఎక్కువ ఉంటుంది. అత్యధిక ఒత్తిడిగా ఈ రోజంతా బిజీగా నడవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన రోజు. ఈరోజు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి స్త్రీలు కుటుంబాని కోసం, అందరి ఆరోగ్యము, విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నాలకు తల్లిగారు యొక్క ఆశీర్వాదం ఈ బిడ్డలకు కలగాలని ఈరోజు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవదర్శనం చేసుకోగలిగితే మన కుటుంబం అంతా ప్రశాంత వాతావరణంలోకి ఉండగలుగుతుంది. చాలా వరకు
అన్ని రాసుల్లోకి తులా రాసే కొద్దిగా చాలా వరకు మెరుగైన ఫలితం ఉంది. చాలా రాసుల ప్రకారం మీకు ఒక వివరణ ఇస్తున్నాను. మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున, కర్కటకం, సింహం అన్ని రాసులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు బయట చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కొద్దిగా మెరుగైన ఫలితం కలిగించే రాసుల్లో కన్యా, తుల, శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.